చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్స్ కృష్ణని ప్రతిరోజు మీరు సత్యను ప్రేమలో పడేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ చాలా అమాయకంగా అంతే సిన్సియర్గా తలాడించిన తీరు నా కళ్ళు చెమర్చాయి. నన్ను నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిగించే ఓ వింత జబ్బు నాకున్నా కృష్ణ నాపై జాలి చూపకుండా చిన్న చిన్న విషయాలకు కూడా నాతో గొడవ పడుతూ నేను చాలా నార్మల్ మనిషినని నాకే ఫీల్ కలిగేలా చేసే అతని నేచర్, బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రాణం. ఇదేగా నీకు కావాలి. హ్యాపీ. ఓకే. కృష్ణ, నాకు లాస్ట్ ఫస్ట్ కిస్ ఇవ్వగలవా?
పంపించాడమ్మా. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. తాతయ్య, సత్య సత్య వెళ్ళిపోయింది బాబు. ఏంటి తాతయ్య మీరనేది? అవును కృష్ణ, తన వల్ల మేమందరము బాధపడుతున్నామని డాక్టర్ రఘురామ్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. తను వెళ్తాన్న మీరెలా? సత్య గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? ఎంత మొండిదో నీకు తెలుసు కదా. మేమందరము ఎన్నో రకాలుగా చెప్పి చూసాము, వినలేదు. మరి సత్య వాళ్ళ నాన్నగారు భూలోకం మావయ్య వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి, వరలక్ష్మి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సత్య ఇన్స్టిట్యూట్లో బాగానే ఉందంట. ఇన్స్టిట్యూట్ తాతయ్య సత్య బాలేదు తాతయ్య. పంపించకుండా ఉండాల్సింది. ఛ! తాతయ్య, ఆ పెయింటింగు సత్యదే బాబు. తను చిన్నప్పుడు ఎవరో పెయింటర్ సత్యని ఊహించి వేసిన పెయింటింగ్. దాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి పిక్నిక్ వచ్చాం. ఆ స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరూ అక్కడ తప్పిపోయారు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మ వేనా? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? తాతయ్య, ఇదేనే తాతయ్య? చిన్నప్పటి నుంచి తెలుసు తాతయ్య నాకు సత్య. చిన్నప్పటి నుంచి తెలుసు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.